నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. పార్టీ గుర్తుపై దాఖలైన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. గాజు గ్లాసు గుర్తును జనసేనకే కేటాయించింది. ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జనసేనకు ఊహించని పరిణామం ఒకటి ఎదురైంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అనే ఓ పొలిటికల్ పార్టీ గాజు గ్లాసు గుర్తు తన పార్టీకి కేటాయించాలని న్యాయ పోరాటానికి దిగింది. గాజు గ్లాసు కోసం తాము దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా దానిని జనసేనకు కేటాయించిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును వెలువరించింది. పార్టీ సింబల్ పై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. దీంతో గాజు గ్లాసు గుర్తు జనసేనకే చెందనుంది. ఈ మేరకు ఏప్రిల్ 16వ తేదీన ఏపీ హైకోర్టు తీర్పుని వెల్లడించింది. గాజు గ్లాస్ సింబల్ ను ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్స్ లిస్టులో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు ఈ గుర్తు కోసం ఇటు జనసేన అటు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తూ ఉండగా ఈసీ ఆ గుర్తును ఫ్రీ సింబల్స్ లిస్టులో పెట్టింది. దీంతో జనసేన పార్టీలో టెన్షన్ మొదలైంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుతో గాజు గ్లాసును జనసేన పార్టీకి కేటాయిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేయనుందని తెలుస్తోంది. కాగా ఏపీ హైకోర్టు తీర్పుతో గాజు గుర్తు తమకే దక్కడంపై జన సైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.